నమస్కారం. వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్ ఛానల్. కలమే మా బలం. నిజాన్ని నిర్భయంగా రాదు. నమస్తే, నా పేరు దల్లి రాంబాబు, కలివానపాలెం, గంభీరం పంచాయతీ. నేను ప్రజా ఉద్యమాల్లో 1980 నుంచి కూడా పనిచేస్తాను. ప్రజా సమస్యల మీద, కార్మిక సమస్యల మీద పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ మధ్యకాలంలో మన ఇక్కడ గంభీరం పంచాయతీలో ఎంపీటీసీగా కూడా పోటీ చేస్తున్నాను. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట ఆడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే 5 ఏళ్ళ పరిపాలనలో సొంత బాబాయ్ చనిపోతేనే ఒక్కరోజు కూడా ప్రయత్నం చేయకుండా, ఎవరు చనిపోయారని ప్రయత్నం చేయకుండా ఈరోజు రాష్ట్రంలో అది జరిగిపోయింది, ఇది జరిగిపోయిందని మొత్తం ఏదో రాష్ట్ర పరిపాలన పెట్టేయండి అనే పరిస్థితికి మామూలుగా చంద్రబాబు నాయుడు మీద ఆయన కక్ష పూనుకుంటున్నారంటే కూటమి ప్రభుత్వం మీద ఆయన ఎంత అజ్ఞానవంతుడో అర్థమవుతుంది. రాష్ట్రం 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు రౌడీయిజం సమస్యలు, ఎన్నో సమస్యలు, అంగన్వాడీ టీచర్లు, లేడీస్ 40 రోజులు రోడ్ల మీద పడుకున్నా సరే పట్టించుకున్నటువంటి వాడు. అలాగే కోడికత్తి కనీసం ఆయనకి ఒక్కరోజు వచ్చి 5 ఏళ్ళలో ఒక్కరోజు వచ్చి వేలు కోసం కానీ చెప్పుకుంటే ఆయన పాపం మా తల్లిదండ్రుల, కుటుంబ సభ్యుల, గ్రామస్తులు అందరూ ధర్నాలు చేసినా సరే ఈ రోజు కూడా ఆయన సెంట్రల్ జైల్లో ఉండవలసిన పరిస్థితి. శ్రీనివాస్ కుటుంబం అంతా బాధపడుతుంది. అలాగే ఈరోజు చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదిగో లాడు చనిపోయాడు, ఇటు చనిపోయాడు, అది జరిగిపోయింది, ఇది జరిగిపోయిందని లేనిపోయిన అబద్ధాలు ఆడుకొని అసెంబ్లీకి వెళ్ళి చెప్పడానికి ఎటువంటి అవకాశం లేకుండా చేశారు. కాబట్టి ప్రజానీకం పక్కదారిలో ఇంటి దగ్గర మీడియా పెట్టుకున్నాను. నిన్న ఆయన మీడియా పెట్టుకుని నేను నాకు ప్రతిపక్ష వాదా ఇస్తే కానీ అసలు నేను రాను అంటాను. అంటే ఏంటి, ఇంక చట్టం కోసం ఏం తెలుసా? ప్రతిపక్ష వాద అంటే దానికి కొన్ని సీట్లు ఉండాలి, దానికి ఒక అర్హత ఉండాలి. అది కాకుండా ప్రతిపక్ష వాద ఇస్తే వస్తాను, చంద్రబాబు నాయుడు ఎంతసేపు మాట్లాడితే అంతసేపే మాట్లాడతానని చెప్పడం నిజంగా చిన్నపిల్లలు ఆడుకున్నట్టు ఆటలాగా ఉంది తప్ప ప్రజల కోసం పనిచేసినటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే ఈ 5 ఏళ్ళ పాలనలో ఆయన చేసిన వాగ్దానాలు చాలామంది చూశారు. పెన్షన్ 3000 అన్నారు, 5 సంవత్సరాలు కూడా ఇవ్వలేకపోయినటువంటి పరిస్థితి ఎవడో అంటే జగన్మోహన్ రెడ్డి. 250, 250, 250, 4000 అంటే 4000 ఇచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. వెంటనే 4000 ఆ సంవత్సరం వాగ్దానం ఇచ్చినటువంటి గెలిచినటువంటి వెంటనే 4000 ఇచ్చి ఇంకా అదనంగా 3 నెలలు నేను గెలిస్తే ఈ 3 నెలల్లో చాలా ఇబ్బందులు పడ్డారు ప్రజల్ని, పెన్షన్లు తీసుకున్నటువంటి వాళ్ళని 3000 కూడా కల్పించినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అప్పుల పాలు చేసావు, కార్మిక వర్గాన్ని లేకుండా చేసావు, అనేకమైనటువంటి ఇబ్బందులు రాష్ట్రంలో యువతకి ఎవరికి స్వేచ్ఛ లేకుండా చేసినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఎలా ఉంది ఈ ప్రభుత్వం తీరు చూస్తుంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరు అసలు బాలనాగమ్మ కథలో బాలభద్రరాజు ఒక రకంగా వెళ్ళిపోతుంటే సాకరతిప్పుడు వస్తాడు. ఆ తర్వాత ఒరిజినల్ గోల్ని తీసుకొని బాలభద్రరాజు వెళ్ళిపోతాడు. ముందు గోలు పట్టుకొని ఉంటాడు అనమాట సాకరతిప్పుడు. మహారాజులకు వెళ్ళిపోతాడు, బాబు నేనే హీరోని అనుకొని. ఈ సాకరతిప్పుడు కథలాగా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మనకి కూటమి ప్రభుత్వంలో మన పవన్ కళ్యాణ్ గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. పంచాయతీకి ఉన్నటువంటి లోటుపాట్లు, ఎన్ని అప్పులు చేస్తారు, ఎక్కడెక్కడ తీస్తారు, ఏటేటి ఉండవన్నీ ఇవన్నీ ప్రజలకు అర్థమవుతుంది. 40 రోజుల్లోనే అది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది అంటే చివరికి నువ్వు గెలిచినటువంటి నియోజకవర్గంలో వెళ్ళి మాట్లాడాలి. ఎందుకంటే ప్రజలు నిన్ను చిత్తుగా ఓడించేసిన 11 సీట్లు పెట్టినా నువ్వు గెలుచున్నావు. నువ్వు గెలిచి నీ వైఖరి అసెంబ్లీలో చెప్తే రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు, ఆహా జగన్మోహన్ రెడ్డి బాగా మాట్లాడుతున్నాడు. నువ్వు దొంగోళ్ళకి ఢిల్లీ పారిపోవడం, మీ ఇంటికి పారిపోవడం, రోడ్ల మీద ఎక్కిపోవడం ఇది కాదు. చెయ్యి, నువ్వు నిజంగా మంచి పనులు చేస్తున్నారు అంటే సపోర్ట్ చేయి, చెడైతే వ్యతిరేకించు. అందుకే తప్ప నాకు వాదా కావాలి, వాదా ఉంటే ఉంటాను అనేది అది చిన్నపిల్లలు చేస్తాం, అది సరైనది కాదు. ప్రభుత్వం మట్టిగా బాగా ఆలోచిస్తుంది. ఎటువంటి మీలా రౌడీజం చేయకుండా పోలీసులకు కూడా మనం ప్రశాంతంగా కక్ష సాధింపులు లేకుండా చేద్దామనేసి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, హోంశాఖ మినిస్టర్ అనిత గారు కానీ వీళ్ళందరూ ఒక ఓపికతో చూస్తున్నారు. లేదంటే నీ గతి మళ్ళా ఎప్పుడు గతంలో ఏం పట్టింది నీ గతి? ఆ రోజుల్లో నీ చెల్లి, సొంత చెల్లి
నువ్వు జైల్లో ఉంటే ప్రతి ఇంటికి ప్రతి ఈదికి తిరిగి ఎంత అన్యాయం జరిగిందని చెప్పిన చెవికి నువ్వు న్యాయం చేయలేకపోతున్నావు. నీ కుటుంబానికి న్యాయం చేయలేకపోతున్నావు. మీ అమ్మకి న్యాయం చేయలేకపోతున్నావు. ఈరోజు రాష్ట్రానికి న్యాయం చేస్తావా? నువ్వు రౌడీవి. ఆ రౌడీ చేష్టలు మానుకొని ఇప్పటికైనా మీ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు చెప్తుంది ఎవరు? షర్మిల, ఆమె కాంగ్రెస్, మీ నాన్న కాంగ్రెస్, నువ్వు ఏంటి? నీ పార్టీ ఏంటి? ఇండిపెండెంట్. అంటే ఈరోజు నువ్వు ఎవరికి శత్రువు ఎవరికి మిత్రువు అని అంటే మోడీ దగ్గర మనం పారిపోతున్నావు. ఎంత రేపు పొద్దున్న ఏమైనా జరిగితే అదే మోడీ బెయిల్కో దేనికో నీకు సపోర్ట్ చేయడం కోసం. ఈ 5 సంవత్సరాలు నీకు మోడీ దగ్గరికి ఏమైనా మోకాలు పెట్టుకుని కూర్చుండేవాడు. ఏమైనా అడిగావా? ఏమైనా తెచ్చావా? ఏమైనా ఇచ్చావా? ఏది లేదు. నీ కోసం నువ్వు జైలుకి వెళ్ళకుండా ఉండడం కోసం, నువ్వు ఎలా ఉండడం కోసం నువ్వు ఇలా తప్ప ప్రజల కోసం ఏ రోజు కూడా ఎటువంటి నిధులు కూడా తేలేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వీళ్ళు నిధులు పట్టుకొస్తుంది అభివృద్ధి కోసం, అంచెలా పనిచేయడం కోసం చూస్తుంది. ఇటువంటి దాన్ని కానీ నువ్వు చేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న సీట్లు కూడా ఉండకుండా పోతే ఇప్పటికైనా జాగ్రత్తగా ప్రజల కోసం పంచి రౌడీజాన్ని చేద్దాం అనుకుంటే రాష్ట్రాన్ని నీలాంటి వాళ్ళు చాలామంది పరిపాలన చేశారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది, ఏమైపోయింది? చివరికి జైలుకి వెళ్ళింది. నీకు కూడా తప్పదు. కాబట్టి పరిపాలన బాగా చేయండి, ప్రజలు నిన్ను మెచ్చుకుంటారు. లేదనుకుంటే చేసినటువంటి సపోర్ట్ చేయండి, చెడుని వ్యతిరేకించండి. అంతేగాని ప్రతిదానికి అదే అయిపోయింది ఇది అయిపోయింది అంటే మీకు ఉన్నటువంటి పరిస్థితుల్లో 11 సీట్లు కూడా వచ్చేసరికి రావు. కూటమి ప్రభుత్వం చాలా దీనిగా ఉంది. పంచాయతీ నుంచి పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్గా తీసుకున్నారు కాబట్టి ఆయన అంత జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు. ఇవాళ అప్పులు అయిపోయి ఈ అప్పుల నుంచి ఎలా ఒడ్డెక్కాలి, పరిశ్రమలు ఎలా తేవాలి, పోలవరం ఎలా కట్టాలి, రోడ్లు ఎలా వేయాలని ఆలోచిస్తుంటే నువ్వేదో అది జరిగిపోయింది ఇది జరిగిపోయింది అంటున్నావు అంటే మరి నువ్వు ఏంటి నీ పరిస్థితి అనేది? అలాగే నీ వెనకాల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నాని ఇలాంటి ఇప్పుడు కూడా రౌడీజమే మాట్లాడతారు. నిజంగా ఎమ్మెల్యేలు మాట్లాడడం లేదే. వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలు చాలా మంచోళ్ళు, చాలా ఇదని చెప్తున్నా. మళ్ళా ఏం మంచోళ్ళు సంపాదించుకోవడానిక చూస్తాను. నేను మొన్నేమో ఇంటి వెళ్ళాము మేము అనంతపురం కొండలు వెళ్ళి ఎంత ఆక్రమించుకున్నారండి కొండల్లో బంజర్లు ఎన్ని వేసుకున్నారండి మీరు ప్లాట్లు? ఎంత అమ్ముకు తింటున్నారండి? పేదోడికి ఇచ్చిన 70 గజాలు మీరు 70 ఎకరాలు ఆక్రమించుకుని ఉన్నారు. ఇదంతా ప్రజలు చూడలేదనుకుంటారండి. అందుకే ఇంత చిట్టుగా ఓడించారు. ఇప్పటికైనా దాన్ని ఆలోచించుకొని మనం ఎందుకు ఓడిపోయామా, ఇన్ని చేసినా ఇంకా బాగా చేసాం అంటున్నారు కదా, ఇన్ని చేసినా ఓడిపోయాం కదా. ఓడిపోతే ఎందుకు ఓడిపోయాము? ప్రజల్లో మనం వెళ్ళాలి, ప్రజలు మనకు ఓట్లు వేయాలనుకుంటే ప్రజల కోసం పనిచేయండి. మీరు రౌడీల కోసం పనిచేయకండి. రౌడీల కోసమే పనిచేస్తే మళ్ళీ మీ బాబాయ్ని చంపారు కదా, మీ బాబాయ్ని ఏం జరిగిందని ఇప్పుడు ఎతుకు. ప్రతిపక్షంలో కూడా లేవు కదా, మా బాబాయ్ని ఎలా చంపేశారు, గొడ్డలతో నరికిస్తారు, అలా నరికిస్తారని చెప్పు. ప్రజలు అర్థం చేసుకుంటారు. అంతేగాని నువ్వే చంపేసి రాజకీయం చేసి మళ్ళీ ఇప్పుడు కోడికత్తి అన్నాము మన గులకరాలు జనం అర్థమైపోయింది, ఇది గులకరాయి అని. నీకు బుద్ధి చెప్పారు. పద్ధతిలో పనిచేయండి, పద్ధతిగా ఉండండి. లేదనుకుంటే కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచిస్తుంది. మీకు ఏది గతి పట్టాలో గతి పడుతుందని చెబుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.